హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ హాజీరా. ఇవాళ అయితే మనం మంచి పాలకూర పకోడా అయితే రెసిపీ చూడబోతున్నామండి. టీ టైంలో స్నాక్స్గా ఇలా బాగా తినడానికి హ్యాపీగా ఉంటుంది. ముందుగా ఒక కట్ట పాలకూర తీసేసుకొని బాగా సన్నగా తరిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. సాల్ట్ ఒక టీ స్పూను, జీలకర్ర ఒక టీ స్పూను, కారం పొడి ఒక టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూను, ఇలా తీసుకున్న తర్వాత కరివేపాకు కొద్దిగా వేసేసి తెల్ల నువ్వులు ఒక 2 చెంచాలు వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. మనం కలిపేటప్పుడు ముందుగా వేళ్ళతో బాగా కలుపుకోవాలండి. ఇలాగా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవడం వల్ల ఆకులో ఉన్న తేమ మనం తీసుకున్నటువంటి ఆ పిండికి కరెక్ట్గా సరిపోతుంది. స్టవ్ పైన కడాయి పెట్టేసి ఆయిల్ వేడయిందా లేదా అని చూసేసుకొని ముందుగా టెస్ట్ చేసుకోవాలండి. ఇంకైతే ఆయిల్ అయితే వేడైపోయింది. తర్వాత కలిపి పెట్టుకున్నటువంటి ఈ పాలకూర శనగపిండి మిశ్రమాన్ని అయితే ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా వేసుకుంటూ ఇలా మెల్లిగా తిప్పుకుంటూ పకోడాని అయితే మనం బాగా కాల్చుకోవాలండి. మనకి ఇలా ఆయిల్లో ఉన్నప్పుడు పకోడా అనేది కాలిందా లేదా అని డౌట్ వస్తుంది. కానీ పకోడా కాలిపోయిన తర్వాత అయితే మనకి ఆయిల్లో నూరగ అనేది తగ్గిపోతుందండి. అప్పుడు మనకి పకోడా అనేది బాగా ఇలాగా రెడీ అయిపోయిందండి. మరి మన పాలకూర పకోడా అయితే చాలా సింపుల్గా ఉంది కదండి. చాలా సూపర్గా ఉంది. టేస్ట్ కూడా అంతే బాగుందన్నమాట. ఒక్కసారి ట్రై చేశారంటే పాలకూర ఎప్పుడు దొరికినా కూడా ఇలా చేసుకొని తింటారు. మెయిన్గా అయితే స్నాక్స్గా చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.